మార్నింగ్ 5కి నెల్లూరు నుంచి బయలుదేరినాము. ఆవుకుంటా టిఫిన్ చేసుకుంటా అది ఇది చేసేసరికి ఇక్కడికి యాదగిరికి వచ్చేసరికి 10:30 అయింది. నీళ్ళు మాత్రం కొన్నే ఉన్నాయి. అవి నా బాబా మరి దారుణంగా ఉన్నాయి. ఇట్లా చేస్తామో ఏమో ఏం అర్థమైతే లేదు. మా వాళ్ళు వచ్చినందుకు కనీసం ఒక్కసారైనా మునిగి పోదాము ఇలా అని. మొత్తం గ్రీన్ అయిపోయినాయి. అవి తాకూరు పట్టినాయి. వీళ్ళకేం క్లీన్ చేస్తలేనట్టు అసలు దారుణంగా ఉన్నాయి. అబ్బా స్మెల్ వచ్చేటట్టు. అయితే గుట్ట పైనకి కార్ తీసుకుపోదాం అనుకున్నాము. టికెట్ కొంచెమే ఉంటుంది అనుకున్నాం. రేటు 500 రూపీస్ అంట. ఎందుకు ఫ్రీ బస్సులు ఉన్నాయి కదా అనేసి ఇక్కడ చట్నీలు పెట్టినాం. కారణిగా బస్సులనే వేసేస్తాం. కొండపైకి వచ్చేసినాం. ఇంత సింపుల్గా వచ్చేదానికి 5 వద్దలు పెట్టడం దీనికి ఫ్రీగానే వచ్చేసినాం. ఇప్పుడు ఫోటోలు దిగుడు, వీడియోలు తీసుకున్నాడు, రీల్స్ చేసుడు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. దర్శనం కూడా సక్సెస్ఫుల్గానే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చాలామందికి ఫోన్లు పైనకి ఎట్లా తీసుకురానో తెలియట్లేదు. ఫస్ట్ కౌంటర్లు ఇచ్చినాక దర్శనం అయిపోయాక మళ్ళీ రిటర్న్లో కిందికి వెళ్ళి వేరే రూట్ నుంచి కిందికి వెళ్ళి మళ్ళీ ఫోన్లు తీసుకొని రావాలి. చాలామందికి తెలియదు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకునే తెలియదు. సార్ మా వాళ్ళు చెప్తే మళ్ళీ తీసుకొని వచ్చి రీల్స్ ఫొటోస్ అన్నీ తీసుకున్నా. లోపల ఎంత కూల్గా ఉందో, బయట అంతా బండల పైన అంత వేడిగా ఉంది. ఇప్పుడు చూసారు కదా అవన్నీ ఇట్లానే కూర్చోనికి ప్లేస్ ఉండాలని నీడ కోసం అని వేసినట్టు. లేకపోతే కూర్చోనికి ప్లేస్ ఉండకుండా పైన చాలా మంచి పని చేసారు అవి వేసి. లేకపోతే కాళ్ళు మండిపోతున్నాయి. ఆడ కొంచెం ప్రసాదం తీసుకొని వీటికి కొమరవెల్లికి ఫస్ట్ వాటర్ బాటిల్ దొరుకుతున్నాయి. కింద ఉన్నాయి, టిఫిన్ కాడ ఉన్నాయి. వాటర్ బాటిల్ అంటే కిందకి పోవాలి. ఇప్పుడు మళ్ళీ ముందంటే ఇట్లా పోతే వస్తుంది. ఏడా నార్మల్ కూలీ లేవు కదా. అమ్ములకంట పావులు. ఇప్పుడే కొమరవెల్లికి చేరుకున్నాం. స్టార్ట్ అయిందంట మళ్ళా. అరే పని చేస్తేనే అలసిపోతాం అనుకున్నా కానీ తిరిగితే పని చేసిన దానికన్నా ఎక్కువ అలసిపోతున్నాం. బయట మాత్రం పబ్లిక్ చాలా తక్కువ ఉన్నారు. మేబీ గుడి లోపలైనా దర్శనానికి వెళ్ళేటప్పుడు తొందరగానే అయిపోతుండొచ్చు. చాలా తక్కువ ఉన్నారు పబ్లిక్. అదే సండే అయితే ఇదంతా మొత్తం ఖాళీగా ఉంటుండే మంది. నూకి సాఫ్ చేస్తుండే అంతా. నూకి మాట్లాడుకుంటే ముంగడిపోతున్నాం. గుడి దగ్గరికి వచ్చిన మాట్లాడి రోజుకు 2 గుళ్ళని దర్శించుకుంటున్నాం. అలా దగ్గర ఉన్నాయి కాదు, దూరం లాంగ్ కొడుతున్నాం. అది మాత్రం అట్లే ఎక్కువ సేపు ట్రావెల్ చేసే అలసిపోతున్నాం తిరిగిన దానికన్నా ఎక్కువ.
సూదిమాన్ గుండు ఉంటుంది. ఆ గుండు నేను ఆల్రెడీ ఎక్కిన ఒకసారి వచ్చినా, అది ఎక్కినా. ఇప్పుడికి మళ్ళీ ఎక్కుదాం అనుకుంటున్నా. స్వామిదే అంటే కంపల్సరీ ఎక్కుతా, చూపిస్తాను మీకు మళ్ళీ. చాలా నిలువుగా ఉంటుంది అది గుండు, ఎక్కువ చాలా కష్టం. ఈ రూట్కి నుంచి అయితే కారు వస్తుండే మంచిగా. ఆల్రెడీ ఉన్నాయి ఇంకా కారు ఉంది వెనక, వస్తుండే మంచిగా. కానీ నడుచుకుంటూనే వస్తామనిపించింది, నడుస్తున్నాం. ఇట్లా ఏ గుడికి వచ్చినా కానీ ఒక 100-200 చిల్లరలే తీసుకొచ్చుకోవాలి మొత్తం, ఎక్కడ అడిగినాయి. లేదంటే వేసినప్పుడల్లా 20 రూపాయలు 10 రూపాయలు వేస్తూనే ఉన్నాడు, చిల్లరలు అయిపోతూనే ఉన్నాయి. అరే మనం కరెక్ట్ రాలేదే, అదేనా ఏది సూదిమాన్ గుండు? పోయిడు ఎట్లా గిడంగానే అనుకుంటా, ఇట్లనేమో సూదిమాన్ గుండు. అట్లా పోయిడా? ఇది కాదు, ఇంకా కొంచెం పెద్దగా ఉంటుంది. అప్పుడు ఇదంతా బిల్డింగ్ లేకుండే, అంతా ఇక్కడ పైన బిల్డింగ్ కట్టేసారు. కొంచెం కన్ఫ్యూజ్ అయితే 3 years. అరే ఇట్లా చేసేసారు మొత్తం. ఇక సూదిమాన్ గుండు ఇది, ఇక్కడ పైనకి ఎక్కాలి. ఇది సూదిమాన్ గుండు. ఒక 3 years బ్యాక్ వచ్చినంటే అప్పుడు ఎక్కినా, మళ్ళీ ఇప్పుడు ఈయన ఎక్కుతా మీకు చూపెట్టడం కోసం. చూసారు కదా, అంత పక్క గోడెడ్ అయిపోయి ఉంది. ఇట్లా కష్టం. సక్సెస్ఫుల్గా అయితే దేవుని దయతోటి సూదిమాన్ గుండె ఎక్కి మళ్ళీ కిందికి దిగినా. మధ్యలోకి ఎక్కినాక మా వాళ్ళు ఒర్రుతోటి నాగిన భయం అయింది. గ్రిప్ ఏడ దొరుకుతలేదు, కింద కాళ్ళు జారుతున్నాయి, పైన చేతులు పట్టుకోవడానికి గ్రిప్ ఏడ దొరుకుతలేదు. ఆల్రెడీ నేను ఒకసారి ఎక్కిన ఐడియా ఉంది, కానీ మా వాళ్ళు ఒర్రుతోటి డౌట్ వచ్చింది, కొంచెం భయంగా అయింది. కానీ మధ్యలో ఎందుకు డ్రాప్ అయ్యాడు అనేసి ఇడవలే. ఇక మొత్తం పైనకి ఎక్కి ప్రదక్షిణాలు చేసుకొని దండం పెట్టుకొని కిందికి వచ్చిన. కిందికి వచ్చేటప్పుడు ఇంకా కింది కొంగు చూస్తే గోడలు ఎక్కువ ఉంది, అది కింది కొంగు చూస్తే ఆనంగా అనిపిస్తుంది. ఎట్లా దిగానోగినా అర్థం కాలేదు. మళ్ళీ కొద్దిసేపు ఆలోచించి చూసుకొని మెల్లగా దిగిన. ఇంకొక 2-3 వచ్చిర్రు, వాళ్ళకి ఎక్కడికి ట్రై చేస్తుర్రు, చూస్తుర్రు, కాకపోతే కొంచెం భయపడుతుర్రు.
వాళ్ళకి కొంచెం ఐడియా వచ్చిందంటే ఎక్కుతారు, కాకపోతే భయం అవుతుంది కంపల్సరీ. అది కొంచెం ఇట్లా స్లోప్గా ఉంటే ఏం కాదు, ఎక్కడికి వస్తుంది. మరీ గోడలా ఉంది అది. ఎక్కినాక అయితే ఫుల్ హ్యాపీ. టెన్షన్ ఒకటేసారి మధ్యలో ఉన్నప్పుడు ఉన్న టెన్షన్ పైన పోగానే ఒకటేసారిగా పోయింది. మళ్ళీ కిందికి వచ్చేటప్పుడు వచ్చింది అనుకో, అంత భయం గిడ. మళ్ళీ కిందికి దీని దాకా కొంచెం భయమే ఉండే. అయితే లోపలికి గిడగిన ఫోన్స్ అలవ్ లేవు. మేము రిక్వెస్ట్ చేసి, అంటే ఎక్కువ జనాలు లేరు కదా, చాలాసేపు రిక్వెస్ట్ చేసి ఒక ఫోన్ తీసుకుపోయినాము. ఒక ఫోన్ తీసుకపోతే లోపల సెక్యూరిటీ ఉన్నాడు. ఫోను వేరైనా తీస్తుండగా ఫోటో తిట్టిండు. ఇక మనల్ని ఏం తిట్టాడు ఎందుకనేసి ఒక చిన్న క్లిప్ తీసుకున్నా దేవుడు వచ్చేటట్టు. సరిగ్గా ఏర్పడలేదు గిన, అదైతే పెడతా చూడండి ఎట్లున్నా సరే. దర్శనం చేసుకోండి మీరు గిన వీడియోలోకి వెళ్ళి.